లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. వెస్టిండీస్, యుఎస్ఏ సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందుకోసం ఏప్రిల్ నెలాఖరులోగా టీ20 ప్రపంచ కప్కు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచ కప్కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ. కాబట్టి ఎవరికి అవకాశం వస్తుంది, రాదు అన్న విషయాలపై క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రపంచ కప్ టికెట్ కోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. ఐపీఎల్లో ఆట తీరు ఆటగాళ్లకు ప్రామాణికం కానుంది. కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్లో వారి ప్రదర్శన ఆధారంగా అవకాశం పొందవచ్చు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వగలదు? ప్రపంచ కప్కు టీమిండియా తరపున ఎవరెవరు బరిలోకి దిగే అవకాశం ఉందో తెలుసుకుందాం. ప్రపంచ కప్లో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. రోహిత్తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయగలడు. అయితే ఓపెనర్గా శుభ్మన్ గిల్ పేరు కూడా ముందు వరుసలో ఉంది. ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది బీసీసీఐకి పెద్ద అగ్ని పరీక్ష. ఇక ఫినిషర్గా రింకు సింగ్కు అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 రంగాల్లో హార్దిక్ పాండ్యాకు మంచి ప్రావీణ్యం ఉంది. అయితే ఇప్పుడు అతడికి గడ్డు రోజులు మొదలయ్యాయి. ఐపీఎల్లో ముంబై కెప్టెన్స్ వచ్చినప్పటి నుండి ఫ్లాప్గా మిగిలిపోయాడు. నిజానికి టీ20 ప్రపంచ కప్లో టీమిండియా వైస్ కెప్టెన్గా హార్దిక్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో అతని ప్రదర్శన తర్వాత అతనిని తొలగించాలని డిమాండ్ కూడా ఉంది. మరోవైపు చెన్నై ఆల్రౌండర్ శివం దూబే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. శివం బ్యాటింగ్తో పాటు బౌలింగ్తో తనదైన ముద్ర వేశాడు. అందుకే హార్దిక్ వర్సెస్ శివం పోటీ నెలకొంది. ఇక అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్గా వార్తల్లో ఉన్నారు. ఐపీఎల్లో అక్షర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కాబట్టి రవీంద్ర జడేజాకు అవకాశాలు పెరిగాయి. వికెట్ కీపర్గా ఎవరిని ఎంచుకోవాలి? దీని సెలక్షన్ కమిటీ పరీక్షించాల్సి ఉంటుంది. ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ పునరాగమనం చేశాడు. అలాగే కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, జితేష్ శర్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లకు అవకాశం దక్కే అవకాశం ఉంది. దీంతో పాటు ముఖేష్ కుమార్, మయాంక్ యాదవ్ పేరు కూడా చర్చలో ఉన్నాయి. స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ను చేర్చుకోవచ్చు. టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు రోహిత్ శర్మను కెప్టెన్గా, యశస్వి జైస్వాల్ లేక శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వికెట్ కీపర్గా, సంజు శాంసన్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దూబే, యుజ్వేంద్ర చాహల్, రింకు సింగ్, కుల్దీప్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, రిజర్వ్లుగా రవి బిష్నాయ్, మయాంక్ యాదవ్.